గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే, బాగా విని ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఒక ఊర్లో అమ్మ నాన్న ఇద్దరు కూతురు ఉన్నారు. అమ్మ నాన్న ఆ నాన్న ఏమో చాలా కష్టపడుతూ ఉన్నాడు ఇద్దరు కూతుర్లను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. అమ్మకు హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేక ఆమె మంచానికే పరిమితం అయిపోయింది. అంటే ఆమె ఏ పనులు చేయలేదు. అందుకోసం అని చెప్పి కూతుర్లు ఇద్దరు స్కూల్కి వెళ్ళేపాటికి వాళ్ళ నాన్నే మొత్తం ఇంట్లో పనులన్నీ చేసేవారు, ఇద్దరు కూతురు కూడా హెల్ప్ చేసేవారు. మొత్తం ముగ్గురు కలిసి పనులు చేసుకొని కూతుర్లని స్కూల్కి పంపించి నాన్న తన పనికి తను వెళ్ళేవాడు. ఓకే, ఈ పిల్లలు ఇద్దరు ఎలాంటి వారంటే బాగా చదువుకుంటారు, కానీ మేము అడిగినవన్నీ మా నాన్న కొనించట్లేదే అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు అనేది చెప్తాను వినండి. ఒకరోజు స్కూల్లో ఏదో టూర్కి వెళ్తున్నారని చెప్పేసి అమౌంట్ కలెక్ట్ చేయాలి అని చెప్తారు. దీనికంటే ముందు వాళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, వాళ్ళ క్లాస్లో ఒక పాప మంచి జామెట్రీ బాక్స్ తెచ్చుకోయింది. ఆ జామెట్రీ బాక్స్ తెచ్చుకొని క్లాస్ మొత్తానికి చూపిస్తూ ఉంది. నార్మలే కదా, అది ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు అందరికి చూపిస్తుంది కదా. అలా చూపిస్తూ ఉంది. ఆ అమ్మాయికి ఏమనిపించింది, నాకు కూడా కావాలి అలాంటి జామెట్రీ బాక్స్, నేను కూడా మా నాన్నని అడిగి పంపించుకుంటాను అనేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగింది వాళ్ళ నాన్న, మా క్లాస్లో ఒక అమ్మాయి జామెట్రీ బాక్స్ కొనుక్కోయింది, అది చాలా బాగుంది నాన్న, నాకు కూడా అట్లాంటివి కొని నాన్న అంటే, అమ్మ ఈరోజు డబ్బులు రాలేదమ్మా, రేపు కొనిస్తాను అన్నా. సరే అని చెప్పేసి ఆమె ఊరికే మరుసటి రోజు అడిగింది, అమ్మా ఈరోజు కూడా డబ్బులు లేవమ్మా, ఏమనుకోవద్దు, కొనిస్తాను, మీకు తప్పకుండా కొనిస్తాను, డబ్బులు రాగానే కొనిస్తాను అని చెప్పినాడు వాళ్ళ నాన్న. ఫోన్ అన్న నువ్వు ఎప్పుడు ఇట్లా చెప్తావు అనేసి అమ్మాయి వెళ్ళిపోయింది. అది ఒక 3 days అయిన తర్వాత వాళ్ళ నాన్న ఆ జామెట్రీ బాక్స్ కొని తెచ్చి అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి హ్యాపీ. ఓకే, మరి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్కూల్లో ఎక్కడికో టూర్ పెట్టారు. టూర్కి వెళ్ళడానికి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈచ్ స్టూడెంట్కి 1000 రూపీస్. మరి అలా 1000 రూపీస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలని మంచి మంచి ప్లేసెస్ చెప్పినారు. స్టూడెంట్స్ మనం ఇక్కడికి వెళ్తున్నాము, ఈ ఊరు చూస్తున్నాము, ఈ బిల్డింగ్స్ చూస్తున్నాము, ఇవన్నీ చూడబోతున్నాము, ఖచ్చితంగా మీరు టూర్కి రావాలనుకుంటే అమౌంట్ పే చేయండి అనగానే ఈ పిల్లలు ఇద్దరు ఎవరైనా ఏమనుకుంటారు, మేము కూడా వెళ్ళాలా చూడాలనుకుంటారు కదా. అలానే ఆ పిల్లలు కూడా ఇంటికి వెళ్ళారు. ఎలా అయినా సరే నాన్నతో టూర్కి డబ్బులు ఇప్పించుకోవాలా అడుగుతారు. పోయి నాన్న మా స్కూల్లో ఇలా టూర్ ప్లాన్ చేశారు, అమౌంట్ కట్టాలి నాన్న అంటే, ఎంత అమ్మా అంటే 1000 రూపాయలు నాన్న అంటే, ఇద్దరికి కలిపి కాదు నాన్న ఒక్కొక్కరికి 1000 రూపాయలు అంటే 2000 కావాలమ్మా అంటే, అవును నాన్న మన దగ్గర డబ్బులు లేవమ్మా, కావాలంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళి చూసేసి వద్దాము, ఇది ఒక్కసారి వద్దులేండిమ్మా, మనం ఎప్పుడైనా వెళ్దాంలే అంటే ఈ పిల్లలు ఇంకా మొండికి వేసుకున్నారనమాట. ఏమని, లేదు నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు, నాకు ఏదైనా కొనిమంటే కొనివ్వవు, నాకు ఏదైనా కావాలి అంటే తీసివ్వవు, కొత్త బట్టలు అడిగితే కూడా ఈరోజు అడిగితే ఎప్పుడో తీసుకొస్తావు, నాకు కావాల్సిందే, మీరు ఇప్పుడు ఎట్లయినా టూర్కి వెళ్ళాల్సిందే అనేసి పట్టుబడతారు. వాళ్ళ నాన్న, అమ్మ అర్థం చేసుకోండి అమ్మా, లేదమ్మా అమౌంట్ ఉంటే నేను పంపిస్తాను కదమ్మా, డబ్బులు లేవమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అమ్మ మందులు కావాలి కదా, అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా, దయచేసి అర్థం చేసుకోండి అన్న కూడా ఆ పిల్లలు వినరు. లేదు నువ్వేం చేస్తావో తెలియదు, మేము టూర్కి వెళ్ళాల్సిందే, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారన్నమాట. అనేసి వెళ్ళిపోయినారు. అన్నం తినకుండా వెళ్ళిపోయినారు. ఫుడ్ కూడా తినలేదు, ఆ రోజు ఫుడ్ వేస్ట్, తినకుండా వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాగో కష్టపడి అటు ఇటు అంతా చేసేసి, పిల్లల పాపం నేను ఎలాగో చూడలేదు, నా భార్య మంచానికి పరిమితం అయిపోయింది, పిల్లలైనా కనీసం వాళ్ళు ఆనందం పొందనివ్వు అని చెప్పేసి వాళ్ళ నాన్న చాలా కష్టపడి ఆ 2000 తీసుకొని వచ్చి ఆ పిల్లలకి ఇస్తారు. తీసుకోండి మా, తీసుకోండి, మీరు అడిగిన 2000 స్కూల్లో కట్టేసి మీరు టూర్కి వెళ్ళండి, హ్యాపీగా చూసేసి రండి అనేసి చెప్తారు. ఎవరు, వాళ్ళు చెప్పగానే ఆ పిల్లలు సంతోషం అవుతుంది, కానీ కోపంలో ఉన్నారు కదా వాళ్ళ నాన్న మీద. డబ్బులు ఇవ్వగానే మాట్లాడేస్తే మళ్ళీ
ఇది అవుతుందని ఆ పిల్లలు మాట్లాడలేదు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయినా. వెళ్ళిన తర్వాత పెద్దమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. అక్క, నాన్న డబ్బులు లేవన్నాడు కదా, మరి ఒక్క రోజులో 2000 ఎలా తీసుకొచ్చాడక్క మన ఇద్దరికి అని అంటే, అవును కదా, ఏమైనా నాన్న ఇబ్బంది పెడుతున్నామేమో మనము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని పద నాన్నకి వెళ్ళి సారీ చెప్తాము, ఇబ్బంది పెట్టామేమో అనేసి రిటర్న్ వెళ్తారు. వాళ్ళ నాన్న అప్పుడే డ్రాప్ చేశాడు కదా, వాళ్ళ నాన్నని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాడు. నాన్నకి సారీ చెప్తాం కదా, ఇక్కడే వెళ్తుంటాడని చెప్పేసి వెళ్తారు. వెళ్ళి పక్క వీధిలోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న చూసి ఆ పిల్లలు ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకు షాక్ అవుతారంటే, వాళ్ళ నాన్న రోజు దారి వెంట పడున్నటువంటి ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివన్నీ వేరుకొని బయట వేరుకుంటా అంటారు కదా, ప్లాస్టిక్ అంతా గుజిరి అంటారు కదా, అలా ఆ చెత్తనంతా, ఆ ప్లాస్టిక్ సామాన్ అంతా పోగు చేసుకొని ఆ గుజిరి సామాన్ అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి అందులో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని గడుపుతూ ఉంటాడన్నమాట. అలా చేస్తున్న వాళ్ళ నాన్నని చూసి పిల్లల కంట్లో నీళ్లు ఆగలేదు. నాన్నని ఆ పొజిషన్లో చూస్తే ఎవరికైనా బాధ అవుతుంది కదా. ఇద్దరు చాలా ఏడ్చేశారనమాట. అయ్యో అక్క, చెల్లి, మనం చాలా తప్పు చేశాము, నాన్న మన కోసం చేస్తున్న కష్టం ఇదా, ఇన్ని రోజులు మనకు చెప్పలేదు, మనకు తెలియదు, ఇలాంటి నాన్నని పట్టుకొని మనము చాలా బాధ పెట్టాము, మనం చేసింది చాలా తప్పు, ఇలా చేయకూడదు అనేసి ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్న ఇంటికి రాగానే వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న క్షమించు నాన్న, మేము చాలా తప్పు చేశాము, మేము చాలా ఇబ్బంది పెట్టాము, నువ్వు చేస్తున్న పని ఏంటో మేము ఈరోజు చూసాం నాన్న, మా కోసం ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇచ్చిన డబ్బులు మాకు వద్దు నాన్న, ఈ డబ్బులు నువ్వే తీసుకొని అమ్మకు మందులు తీసుకొనిరా, ఇంటికి కావాల్సిన వస్తువులు సరుకులు తీసుకొనిరా అని చెప్పేసి వాళ్ళ నాన్నకి రిటర్న్ ఇచ్చేశారు డబ్బులు. వాళ్ళ నాన్న, వద్దమ్మా, మీరు వెళ్ళి చూసిరండి, పర్లేదు, కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది, మీకోసం ఏదైనా చేస్తాను అని అంటే, వద్దు నాన్న, మేము బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి అప్పుడు నిన్ను అమ్మను కూడా మాతో పాటు తీసుకెళ్ళాం, అప్పుడు చూసొద్దాం నాన్న అన్ని అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పి వాళ్ళ నాన్నకు సారీ చెప్పి ఆ రోజు నుంచి మంచిగా ఏ విషయంలోనూ తలదూర్చకుండా వాళ్ళ చదువు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళిపోతారన్నమాట. అంటే 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తుంది. వాళ్ళు 10th క్లాస్లోనే స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఒక చెత్త కాగితాలు, బాటిల్స్ వేరుకునే అతని కూతుర్లు ఇద్దరు స్టేట్ ఫస్ట్ వచ్చారు అని చెప్పగానే మొత్తం టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, ఒక పేద ఇంటి దగ్గరికి, పేదవాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, మీ కూతుర్లు ఇలా పని చేస్తున్నారు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు, మీరు ఏం పని చేస్తారండి, ఎట్లా చదివించినారు మీ కూతుర్ని అంటే చెప్తారు. వాళ్ళ కూతురు చెప్తారు, మా నాన్న మమ్మల్ని ఇలా చెత్త కాగితాలు అవి ఏరుకుంటూ దాంతో వచ్చిన డబ్బులతో మమ్మల్ని చదివించాడు, మా అమ్మ నాన్న కోసమే మేము ఇంత కష్టపడి చదివాము, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మేము ఇంత స్థాయికి వచ్చాము అనేసి చెప్తారమ్మ. ఓకేనా? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల కష్టాన్ని, ఎవరి కష్టాన్ని? తల్లిదండ్రుల కష్టాన్ని ఎవరైతే కళ్ళారా చూసి ఆ కష్టాన్ని అర్థం చేసుకొని ఉంటారో వాళ్ళు సమయాన్ని వృధా చేయరు, డబ్బుని వృధా చేయరు, చదువును నెగ్లెక్ట్ చేయరు. అవునా? కాబట్టి మనమందరూ కూడా మన పేరెంట్స్ పడుతున్నటువంటి కష్టాన్ని ఎప్పుడూ మన కళ్ళల్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వేస్ట్ చేసే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అది వాళ్ళకు సంబంధించినదే. ఈరోజు మనము ఫ్యాన్ల కింద కూర్చొని తరగతి గదిలో పాఠాలు వింటూ ఉంటాం, కానీ ఎంతోమంది తల్లిదండ్రులు పొలాల్లో ఎండకి, వానకి, గాలికి తడుస్తూ, ఎండుతూ కష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి ఒకే ఒక బహుమానం మన ఉన్నతమైనటువంటి చదువు. ఓకే, సో మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుంచుకొని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.